హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు వికెట్ ట్రక్ వ్లాగ్స్. చాలా రోజులుగా మన ఛానల్ కామెంట్ బాక్స్ లో మన సబ్స్క్రైబర్లు నార్మల్ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఆటోలకి పర్మిట్లు ఉంటాయి కదా, మరి మనం కొనే ఎలక్ట్రికల్ ఆటోకి కూడా పర్మిట్ తీసుకోవాలా, అసలు దీని రూల్స్ ఏంటి అని అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో ఆ డౌట్స్ అన్ని పక్కగా క్లియర్ అయితే చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్ ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాట్సాప్ గ్రూప్ లింక్ కావాలి అంటే కామెంట్ బాక్స్ లో లింక్ అని కామెంట్ చేయండి, నేనే డైరెక్ట్ గా మీకు లింక్ అయితే పంపిస్తాను. మొదటగా అసలు గవర్నమెంట్ ఏం చెప్తుంది, దాని రూల్స్ ఏంటి అనే దాని గురించి చెప్తాను. మన కేంద్ర రవాణా శాఖ రూల్స్ ప్రకారం ఎలక్ట్రికల్ ఆటోల్ని ప్రమోట్ చేయడానికి ఈ పర్మిట్ అనేది అవసరం లేదు అని ఒక జీవో అయితే ఇచ్చిందనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ ఆటోలకి పర్మిట్ మినహాయింపు అయితే ఇచ్చింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ అనేది ఉందన్నమాట. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం రూల్స్ తీసేసిన పర్మిట్ ఇవ్వాలా వద్దా, ఆటోల సంఖ్యను కంట్రోల్ చేయాలా లేదా అనేది ఆయా స్టేట్ల ప్రభుత్వ ఆర్టీఓ చేతుల్లో అయితే ఉంటుందన్నమాట. మరి మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కొన్ని ఏరియాల్లో, ముఖ్యంగా మేజర్ సిటీస్ లో, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇటువంటి మేజర్ సిటీస్ లో ఆటోల రద్దీ అనేది ఎక్కువైపోకుండా ఉండడానికి లోకల్ ఆర్టీఓలు కొన్ని రూల్స్ అయితే పెడుతున్నారు. కొన్ని చోట్ల పర్మిట్ ఫీజు అనేది లేకుండానే పర్మిట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు.